దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిధి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దైవ సందేశము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, మీరంతా బాగున్నారని, అన్ని విషయాలలో క్షేమంగా ఉన్నారు అని మేము తలంచుచూ ఉన్నాం. ఒకవేళ క్షేమముగా లేకపోయినా నేడున్న కష్టము, నేడున్న ఇబ్బంది ఎప్పుడు ఉంటుంది అని మాత్రం అనుకొనవద్దు. ఎప్పటికప్పుడు రోజులు మారుతూ ఉన్నాయి, కాలాలు మారుతూ ఉన్నాయి, పరిస్థితులు కూడా తప్పక మార్చి మీ దుఃఖ దినములు తొలగించి మీ నిరీక్షణ సిగ్గుపరచక దేవుడు గొప్ప మేలు చేస్తాడు అని ఒక దైవదాసుడిగా నేను తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన 3 దినాల నుంచి మాటలు అనే విషయం మీద ఎలాంటి మాటలు ప్రమాదకరమైనవో, మేలు చేసే జ్ఞానపు మాటలు ఎలాంటివో, సహజంగా మనుషులు ఏ మాటలు మాట్లాడతారో ఇలాంటి విషయాలను కొన్నిటిని మనము ధ్యానము చేస్తూ వచ్చాం. ఈ దినం ఈ మాటల సందేశములో అత్యంత కీలకమైన విషయము ఏంటనగా, ఆత్మీయులు తప్పక మాట్లాడవలసిన మాటలు ఏవి? దేవుని నమ్మిన ప్రజలు తప్పక తమ జీవితములో మాట్లాడవలసిన మాటలు కొన్ని ఉన్నాయి. అవి తప్పనిసరిగా మన జీవితంలో ఎప్పుడో ఒక సందర్భములో వాటిని మనం ఉపయోగించాలి అని వేద గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆ మాటలు ఏంటో కొన్ని ఒకదాని వెంట ఒకటి చూద్దామా? మొదటి విషయానికి వద్దాం. ఆత్మీయులు తప్పక మాట్లాడవలసిన మాటలు ఏవో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. మాటలు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. చాలు. ఇదివరకే చాలా పర్యాయములు నేను ఈ ద్వితీయోపదేశ కాండం యొక్క విశిష్టతను చెప్పాను చాలా సందేశాల్లో. ద్వితి అన్నది రెండవ అని అర్థం. మన పిల్లలను కూడా మనము కనిష్ట కుమారుడు, ద్వితీయ కుమారుడు, ప్రథమ కుమారుడు, అలా జ్యేష్ఠ కుమారుడు అంటాం కదా. జ్యేష్ఠ కుమారుడు తర్వాత ద్వితీయ అంటే 2. అది వరకే ప్రభు ధర్మశాస్త్రములోని శ్రేష్టమైన 10 ఆజ్ఞలను చెబుతూ వచ్చాడు, నిర్గమాకాండము నుంచి. తర్వాత సంఖ్యాకాండం. ఈ ద్వితీయోపదేశ కాండం వచ్చేసరికి అప్పటికే దేవుని విసికించి సనిగి గొనిగిన ఆ ఐగుప్తులో బయలుదేరిన సమాజము అంతరించిపోబోతుంది. 2వ తరము అంటే తండ్రుల తరం అయిపోయిన తర్వాత పిల్లల తరానికి ఈ ఆజ్ఞలు మరలా ఒకసారి రిపీట్ చేస్తూ వచ్చాడు. అందుకే మీరు ద్వితీయోపదేశ కాండంలో 10 ఆజ్ఞలు మళ్ళీ ఇక్కడ కూడా ఉంటాయి, ఈ ద్వితీయోపదేశ కాండంలో కూడా. అందులో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏం చెప్పాడు ప్రభు అనంటే, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలు ఆజ్ఞలు నీ జీవిత దినములన్నీ గైకొని నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని 6వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 1వ వచనాన్ని ప్రారంభిస్తాడు. అలాగ ప్రారంభించిన తర్వాత తప్పనిసరిగా దేవుని ప్రజలు అనబడేవారు
చేయవలసిన మాట్లాడవలసిన మాటలు ఇక్కడ చెప్పాడు. అవి ఏంటి అని మనం 4-5 వచనాలు చూస్తున్నప్పుడు, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని చెబుతూ, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని 5వ వచనంలో అన్నాడు. ఇక మన అంశభాగంలో మాటలు ఈ 6వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, మనం చదువుకునేటప్పుడు అభ్యాసము అని వచ్చేవి. ఏంటి అభ్యాసము అంటే? చదువుకోమనా, నేర్చుకోనా? అభ్యాసము అనగా నిరంతర సాధన, ఒకరోజు కాదు, నిత్యము సాధన అంటే పదే పదే చేయడము ద్వారా అది అలవాటుగా మారడం అభ్యాసము. ఇప్పుడు ఏమన్నాడు? నీవు నీ కుమారులకు వీటిని అభ్యసింపచేసి, అంటే పదే పదే చెబుతూ నిరంతరము సాధన చేస్తూ వాటిని అలవాటుగా ఇప్పుడు మన అలవాటు ఏంటి? లేచిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత, కాలకృత్యాలు తీర్చుకొని తప్పనిసరిగా మనము కాఫీనో టీనో లేకపోతే టిఫినో తినక ముందుగా ఎంచక్కా బ్రష్ చేస్తాం. ఇది దినచర్యలో తొలి భాగం అనుకోండి. ఇది అలవాటు. స్నానము చేయుట, వస్త్రములు మార్చుకొనుట, ఇలాంటి అలవాట్లు కొన్ని ఉన్నాయి మనకు. ఇక్కడ దేవుడు దీన్ని మీరు ఒక అలవాటుగా చేసుకోవాలి, అభ్యసించాలి అన్నాడు. ఏంటది? నీ ఇంట కూర్చుండున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గురించి నీవు మాట్లాడవలెను. వేటిని గురించి? మొదటి 2-3 వచనాల్లో చెప్పాడు చూడండి. ఆయన కట్టడలు, విధులు, ఆజ్ఞలు అని రాయబడింది. అంటే ఆయన తన ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇది విధి, ఇది కమాండ్మెంట్, ఇది ఆజ్ఞ, అంతే, ఇలాగ చేయాలి అని. దేవుడు చెప్పిన మాటలు మనము మన పిల్లలతో నిత్యము మాట్లాడాలి. నన్ను అడిగితే ప్రస్తుత దినాల్లో పిల్లలతో తల్లిదండ్రులు, తల్లిదండ్రులతో పిల్లలు, భార్యతో భర్త, భర్తతో భార్య మాట్లాడుకునే రోజులు కావివి. ఏమైనా పోట్లాడుకున్నారా? అందరి సమయాన్ని సోషల్ మీడియా, సీరియల్, సినిమాలు, అసభ్యకరమైన దృశ్యాలు ఆక్రమించేసాయి. అయితే ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మీయులు తప్పక మాట్లాడవలసిన మాటలు, దేవుడు అభివృద్ధి చేయాలి అనంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలి అనంటే, ఈ ప్రభు చేసిన కార్యముల గురించి మాట్లాడాలి. ఏమంటే బైబిల్లో ఏదన్నా ఒక విషయం ఒకసారి చెబితేనే చాలా గొప్ప. అలాంటిది ఒకే విషయాన్ని పదే పదే చెప్పాడు అనంటే అది చాలా విశిష్టమైనది, గొప్పది అని అర్థం చేసుకోనండి. ఇదే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయానికి రండి ఒకసారి. 11వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ కూడా ఇదే మాట చెప్పాడు చూడండి. 19వ వచనం, నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి. చాలు ప్రియులారా, వేటిని గురించి పై వచనాల్లో చెప్పాడు ఆయన. యెహోవా 40 సంవత్సరాలు అరణ్యములో ఎలాగ నడిపించాడో ఇశ్రాయేలును, అలాగే దేవుని ప్రజలైనటువంటి మనలను కూడా ఈ అరణ్యము లాంటి ఈ లోకములో ఇంతకాలం మనల్ని ఎలాగ నడిపించాడో ఒక మాట చెప్పేనా? ఒక 10 సంవత్సరాల నుంచి ఈ సోషల్ మీడియా
ప్రచురితమైపోయి ప్రజలను దారి మళ్లించింది. కానీ అంతకు ముందు ఇది లేదు కదా. సరే, మనం ప్రభువును నమ్ముకోక ముందు, ఆయన అడుగుజాడల్లో నడవక ముందు మనం అందరము కూడా ఒక కష్టాల కడలి గుండా వెళ్ళాం. ఆయన పాదాలు పట్టుకొని నమ్మకంగా జీవించడం ప్రారంభించిన తర్వాత క్రమక్రమేపీ వృద్ధి చెందాం, అభివృద్ధి చెందాం. అంత మాత్రమే కాకోకుండా చేయి చాచే స్థితిలో నుంచి ఇచ్చే స్థితిలోనికి మనం వచ్చాం. మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి, ఆరోగ్యం మెరుగుపడింది, ఆత్మీయముగా వృద్ధి చెందాం. ఈ విషయాలు మన పిల్లలకు మనము ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, లేచినప్పుడు, పండుకొనున్నప్పుడు చెప్పాలి. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పానా? పుట్టినది మొదలుకొని వాని జీవితం అంతా ట్యూషను బడి, అందులోనే ఉండిపోయి వీలైతే ఒక వయసు వచ్చే తర్వాత హాస్టల్కి వేసేసి ఏమాత్రం వారికి కమ్యూనికేషన్ లేకోకుండా వృద్ధాప్యం వచ్చిన తర్వాత మా పిల్లవాడు మా మాట వినట్లేదు, పట్టించుకోవడం లేదు, తిరుగుబాటుదారుడైపోయాడు, అప్పుల ఊర్పులోకి మమ్మల్ని నెట్టేశాడు, ఆర్థికంగా మేము చితికిపోయాం, బలహీనమైపోయామంటే తప్పు ఎవరిది? తల్లిదండ్రులది. బాలుడు నడవవలసిన త్రోవను నేర్పమని దేవుడు నీకు బిడ్డలనిస్తే ఈ లోకంలో ఎంతోమంది పిల్లలు లేరు. దాంపత్య జీవితంలో పిల్లలు లేని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. దేవుడు నీ గర్భమును తెరిచి శ్రేష్టమైన సంతానాన్ని ఇస్తే సృష్టికర్త అయిన దేవుని గురించి చెప్పుకోకుండా వారిని పెంచి వారు తిరుగుబాటుదారులై ఈరోజు నీకు ఆయాసకరంగా ప్రయాసకరంగా వారు బ్రతుకుతూ ఉంటే వేదన చెంది ఇప్పుడు ప్రార్థన చేయడం ఎందుకు? ఏ రోజైనా బాల్యంలో నీ పిల్లలకు ప్రభుని గురించి చెప్పావా? నువ్వు కలిసి ఆరాధనకు వెళ్ళారా? మీరు ట్యూషన్ ట్యూషన్ ట్యూషన్. ఒక్కటి చెప్తాను ప్రియులారా, దేవుని వాక్యము లేకపోతే గుణపడరు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. గుణము లేనివాడు ప్రయోజనకారిగా ఉండడు. అందుకే తప్పక చెప్పాలి. ఒకవేళ ఇప్పుడు మీ తరం అయిపోయింది అనుకుంటారా, మీ పిల్లలకైనా చెప్పండి. ఇంకొక మాట చెప్పాలి, బాధ కలిగించే మాట. మీరే మీ పిల్లలకు చెప్పకపోతే వారు వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? ఇప్పుడు 6వ అధ్యాయం 2వ కాండంలో చెప్పబడిన మాట ఏంటంటే, నీవు నీ కుమారులకు, నీ కుమారులు కుమారులకు, అంటే తరతరాల నిబంధన కట్టడ ఇది. నీవే మీరేవు, నీవే చెప్పలే, తర్వాత తరం చెప్పకపోవచ్చు. అందుకే ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటికే చేతులు కాలిపోయి బర్ణాలు రాసుకుంటున్నారేమో. చాలు. ఈ రోజు నుంచి ఒకవేళ అబ్బగా, తాతగా, అవ్వగా, ఇలాగా జేజీగా ఇలాగే స్థితిలో ఉన్నావో నాకు తెలీదు. నీవైనా కూర్చోబెట్టి ప్రభు యొక్క సంగతులు మాట్లాడండి. ఆయన మన బ్రతుకుకి ఎలాగ ఆధారమయ్యాడో, ఆశ్రయమును దుర్గమును అయ్యాడో, మనల్ని ఎలాగ రక్షించుకున్నాడో, ఈ లోక ముగింపు తర్వాత ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి ప్రియులారా. మాట్లాడండి. మాటలు కరువైపోయిన రోజులలో మాట్లాడకపోతే కొన్ని దినాల తర్వాత ఇక మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు, జీవితాలు ముగించడం తప్ప. సో మొదటిది ప్రియులారా, నిత్య జీవమును గురించి, నిజదేవుని గురించి, ఆయన మేలుల గురించి, ఆయన ఆజ్ఞల గురించి, ఆయన నడిపించిన విధానమును గురించి మనము మన పిల్లలతో మాట్లాడాలి. ఇది ఆత్మీయులు తప్పక చేయవలసిన మొట్టమొదటి పని. రెండవది ఏంటో చూద్దామా? 145వ కీర్తనకు వద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 145వ కీర్తన. అద్భుతకరమైన మాట, మరొక మాట చూస్తూ ఉన్నాం. 11, 12 వచనాల్లో ఒక అద్భుతకరమైన మాట రాయబడింది, చూద్దాం. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై, ఆ మాట చూడండి, నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, అంటే మాట్లాడుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. రెండవది ప్రియులారా,
దేవుని యొక్క కార్యముల యొక్క గొప్పతనాన్ని మాట్లాడాలి. ఈరోజు దేవుని గొప్పతనం మనము చెప్పకపోతే దేవుడన్న భయమే ఉండదు కదండి. అందుకే 11వ వచనంలో చూస్తే ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును, మహోన్నత ప్రభావమును. పిల్లలకు రాజకీయ నాయకుల గురించి చెప్తున్నారు, సినిమా యాక్టర్ల గురించి చెప్తున్నారు. దేవుని యొక్క మహాప్రభావమును గూర్చి ఎంతమంది చెప్తున్నారు, మాట్లాడుతున్నారు? మహోన్నతుడు అని రాయబడింది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండే నాయకుల గురించి అంతగా మాట్లాడితే, నిరంతర సర్వాధికారి అయిన సార్వభౌముడైన దేవుని గురించి ఎంత మాట్లాడాలి మనం? ఆయన ఇప్పుడున్నవాడా? ఆది నుంచి నిరంతరము ఉన్నవాడు ఆయన. అందుకే దేవుని కార్యముల సంబంధమైన గొప్పతనము గురించి మాట్లాడాలి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే అలాగ మాట్లాడడం మనం ప్రారంభిస్తామో, దేవుడు గొప్ప కార్యములు చేయుటకు సామర్థ్యము కలిగిన వాడు. ఈరోజు దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని ప్రజలు అనబడేటటువంటి మనము ఈ దేవుని యొక్క సంగతులు, నిత్య జీవమును గురించి మాట్లాడాలి. దేవుని కార్యముల సంబంధాల గురించి మాట్లాడాలి. మూడవది ఏం మాట్లాడాలో చూద్దామా? మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనాన్ని, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు కొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థకముగా ఒక గ్రంథము ఆయన సముఖముందు రాయబడెను. చాలు. మూడవది ప్రియులారా, ఏం మాట్లాడాలి అని అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు భయభక్తులు కలవారు దేవుని యొక్క గొప్పతనమును గురించి ఒకరితో ఒకరు మాట్లాడాలంట. ఈరోజు ఒకరితో ఒకరు ఇంటి బయటో ఫోన్లోనో మాట్లాడుకునేటప్పుడు, ఉదాహరణకు ఒక తల్లి కుమార్తెతో మాట్లాడేటప్పుడు, ఒక తండ్రి కుమారునితో మాట్లాడేటప్పుడు, వేరే ఊర్లో ఉన్నారో వేరే దేశంలో ఉన్నారో ఏదో సందర్భంలో ఎలా ఉన్నామమ్మా అని మాట్లాడుకుంటాం మనం. తల్లిగా తండ్రిగా నీ భయాన్ని కొంతైనా నీ పిల్లలకు దేవుని గురించి నువ్వు నేర్పావు కదా, నేర్పావు. అయితే ఇప్పుడు నేనేం చెప్తానంటే, మీరిరువురు మాట్లాడుకునేటప్పుడు, అది ఉదయమో సాయంకాలమో, పగటి కాలము నుంచి సాయంకాలం వరకు దేవుని కాపుదలను గురించి, రాత్రికాలపు ఆయన భద్రతను గురించి, ఉదయకాలమున లేచినప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఈరోజు దేవునికి కృతజ్ఞత తెలియచేసావా? ఈ రాత్రి పడుకొనక ముందు ఆయనకు కృతజ్ఞత చెప్తున్నావా అని దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. దేవునితో ఒకరితో, దేవుని గూర్చి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు గంట సేపు మాట్లాడతారు పిల్లలతో. అమ్మో నేను వద్దనట్లేదమ్మో, నేను ద్వేషాన్ని నూరిపోయడంలా. చక్కగా మాట్లాడుకోండి. మీరే సృష్టికర్త అయిన దేవుని గురించి, మీ మాటల్లో ఆయన గొప్ప దేవుని ఆ గొప్ప కార్యముల గురించి మీరు మాట్లాడకపోతే, మీరు మాట్లాడుకున్న మాటలన్నీ గాలి మాటలు అయిపోతాయి కదా. పిల్లలు మీకు బాధ చెప్పారు, తండ్రిగా నువ్వు బాధ పంచుకున్నావు. ఇప్పుడు మనకందరికీ పరమ తండ్రి ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన యొక్క గొప్ప కార్యాలు మీరు మాట్లాడుకుంటేనే కదా గ్రంథములో లిఖితమయ్యేది. గ్రంథములో లిఖితము కావాలి అనంటే తప్పనిసరిగా ఒకరితో ఒకరు భయభక్తులు కలిగిన వారు
మాట్లాడుకునే మాటలు స్మరణగా ఒక గ్రంథము రాయబడింది అని రాయబడింది. ప్రభునందు నాకు ప్రియమైన వాళ్ళారా, ఇప్పటిదాకా అలాగ చేయలేదేమో. ఇక మీదట ఎప్పుడైనా మాట్లాడుకోవాల్సి వస్తే తప్పనిసరిగా, మా పిల్లలు, మా పాప హాస్టల్లో చదువుతుంది, మేము కూడా మాట్లాడేటప్పుడు ప్రేయర్ చేసుకున్నావా, బైబిల్ చదువుకున్నావా, ఏం చదివావు అనే మాటలు మేము మాట్లాడకుండా ముగించామనుకోండి, మేము మాట్లాడిన మాటలంతా వ్యర్థం. ఎంతసేపు ఏం తిన్నావు, ఏం తాగావు, ఏం తినకుండా పచ్చు పెడతారు హాస్టల్లో. నెలకు 4-5 వేలు డబ్బులు కడుతుంటే అన్నం పెడతారు. ఏం చదివావు బైబిల్లో? ఈరోజు చదివిన దాంట్లో నిన్ను తాకిన మాట ఏంటి? ప్రభు నీతో మాట్లాడిన మాట ఏంటి? అది మాట్లాడంలా. ఏం తిన్నావు? పప్ప, అబ్బా మాది చట్నీ, మీకే మేలే. మరి డబ్బులు కట్టలా? డబ్బులు ఎవరు ఇచ్చారు? దేవుడే కదా ఇచ్చింది. ఆ దేవుని గ్రంథంలో ఏ మాటలు మాట్లాడుకున్నారు? చదివావు, ఏం చదివావు? చదివిన దాంట్లో ఒక్క మాట చెప్పు అనను. ఆ ఒక్క మాట గుర్తుండిపోయింది అని అంటే దేవుడు కార్యం చేస్తాడు. సో డూ వాట్ ఐ సే. అది చేయని ముందు, అది చేయకోకుండా బిర్యానీ తిన్నావా, అది తిన్నావా, ఇది తిన్నావా, ఇది భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకునే మాటలు కావు. సో మొదటిది నిత్య జీవమును గురించి, నిత్య దేవుడైనటువంటి సృష్టికర్తను గురించి మాట్లాడుకోవాలి పిల్లలతో. రెండవది దేవుని మహాప్రభావమును గురించి మాట్లాడుకోవాలి. మూడవది భయభక్తులు కలిగిన వారు నీతి సూర్యుడైన దేవుని గురించి మాట్లాడుకోవాలి. నాలుగవది లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 13-14 వచనాల్లో ఉన్న దేవుని వాక్యాన్ని చూద్దాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకనితో నొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. చాలు. దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఎమ్మాయి మార్గములో యేసు ప్రభుల వారి యొక్క మరణ పునరుద్ధానముల గురించి మాట్లాడుకుంటున్నారు. చూసారా? మనం ఏం మాట్లాడుకోవాలి అంటే, ఇద్దరు కలిసి వెళ్ళేటప్పుడు దేవుని యొక్క సువార్త అనగా జనన మరణ పునరుద్ధానం గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు మా సువార్తలో క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానము లేదు అంటే అది సువార్త కాదు. సువార్త సభలు అంటారు. సువార్త సభలలో సాక్ష్యాలు అవసరమలా, సంగీతం పెద్దగా ఉందా లేదా అవసరమలా. సువార్త సభలలో క్రీస్తును గూర్చిన వార్త ఉంటే చాలు. క్రీస్తును గూర్చిన వార్తనగా ఏంటి? నశించుచున్న వారికి వెర్రితనమే కానీ సువార్తలో అత్యంత ప్రాముఖ్యమైనవి 4 విషయాలు. మొదటిది క్రీస్తు జననము, రెండవది క్రీస్తు యొక్క మరణము, మూడవది క్రీస్తు యొక్క పునరుద్ధానము, నాలుగవది ఆయన యొక్క రెండవ రాకడ. ఈ 3 రోజుల సభలలో ఈ 4 విషయాల యొక్క గొప్పతనముతో పాటుగా ఇంక నువ్వు ఏమైనా మాట్లాడుకో దేవుని వాక్యంలో నుంచి. ఏమైనా మాట్లాడుకుంటే కథలు కార్ఖానాలు మాట్లాడుకోమని కాదు, దేవుని వాక్యంలోని సంగతులు ఇక ఏవైనా మాట్లాడు. కానీ అత్యంత ప్రాముఖ్యమైనవి ఈ 4 ఉండాలి. ఎమ్మాయి మార్గమున వారిద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళినది అవే మాటలే. మీరు చూడండి, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే అని వారు మాట్లాడుకుంటూ వెళుతుండగా వారితో పాటు ప్రభు వచ్చాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడిగాడు. పలాని సంగతులు అని చెప్పారు వాళ్ళు. వారి కన్నులు మూయబడి ఉన్నాయి కాబట్టి వారు గుర్తుపట్టలే. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత వారు భోజనానికి ఆహ్వానించారు, ఆయన రాలేదు. మొత్తం పైన ఆయన వచ్చాడు. అక్కడ ఆయన వారి కన్నులు తెరియచేసిన సంగతి గుర్తుపట్టారు వారు. 20-31 వచనంలో. అప్పుడు వారు ఇరువురు మాట్లాడుతూ 32వ వచనంలో ఒక మాట అంటారు చూడండి. లూకా సువార్త 24:32లో అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు
లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు. అది యేసును గూర్చిన మాటలు హృదయాన్ని మండిస్తాయి. ఈరోజు సంఘములో ఉన్న వారికి మేం చెప్పే బోధ మంటగా ఉంది. ఎందుకు? అవి యేసును గూర్చిన సంగతులు కాబట్టి. దేవుని బిడ్డలారా, తప్పక మన జీవితంలో మాట్లాడవలసిన అత్యంత విలువైన మాటలు ఈ మాటలు. క్రీస్తును గూర్చిన సంభాషణ, క్రీస్తును గూర్చిన మాటలు. ఈరోజు మన జీవితం ఇప్పటికే చాలా అయిపోయింది కదండి. మీరు క్రీస్తు గురించి ఇతరులతో మాట్లాడారో లేదో నాకు తెలియదు. ఇదిగో మేము ప్రతిరోజు ఈ టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా అనేక మందిని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఆ మాటలు, మా నోటి మాటలు మీ మాటలుగా మేము ప్రకటించాలి అంటే ఈ పరిచర్య ముందుకు వెళ్ళవలసిన అవసరత ఉంది. ప్రస్తుత దినాల్లో చాలా పర్యాయములు గొప్ప గొప్ప వ్యక్తులు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత టీవీలలో వాక్యం చెప్పడం మానేస్తున్నారు. ఏంటి అంకుల్ ఎందుకు అలాగా అని అంటే, ఎందుకంటే టీవీలో మన యూట్యూబ్ లైవ్ పెడితే అందరూ చూస్తారంటున్నారు. అలాంటి టైంలో మేము ఈ సువార్తను ప్రకటిస్తున్నాం. ఇది సాహసమే. గొప్ప గొప్ప దైవజనుల సందేశాలన్నీ కూడా లైవ్ వెళ్ళిపోతున్నాయి, వేల మంది వీక్షిస్తున్నారు. అయితే నేను ఒక మాట చెప్పగలను, అది తప్పు ఒప్పు అని నిర్ధారించడానికి కాదు, కానీ దేవుడు మాకిచ్చిన భారముతో ప్రతిదినము ఒక సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. అవి దేవుని మాటలు అని స్వీకరించి ఆత్మీయముగా బలపరచబడండి. మీరు కూడా ఇతరులకి సందేశాలు చెప్పండి. ప్రభు రాకడలో మీరు నేను కలిసి యుగ యుగాలు ఆయనతో ఉందాం. తలలో ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవుడు విన్న, ప్రకటించిన ఈ మాటల ద్వారా మనం ఆధ్యాత్మికంగా బలపరచబడి దేవుని రాకడలో ఎత్తబడుటకు ఆయుత్తపరచబడదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా స్తుతికి కారణాభూతుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మాటల మాధుర్యత గురించి క్రమముగా 4 సందేశాలు, ప్రమాదకరమైన మాటలు, జ్ఞానపు మాటలు, మనిషి సహజముగా మాట్లాడే మాటలు, ఆత్మీయులు తమ జీవితంలో తప్పక మాట్లాడవలసిన మాటలు, ఇలాగ 4 సందేశాలు మేము మాట్లాడుతూ వచ్చాం. ప్రతి సందేశము మీ మాటలలో నుంచి మాట్లాడుతూ వచ్చాం. విన్న నీ బిడ్డలు, ప్రకటించిన ఈ దీన సేవకుడు ఈ వాక్యమునకు విధేయులమై మీ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకునమని, శ్రేష్టమైన ప్రతి మాటలు పలికి శ్రేష్టమైన దేవాది దేవుడైన మీ సన్నిధి చేరుటకు కృపనివ్వమని, నిరంతర స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.